సోషల్ మీడియా దెబ్బకు మరో మహిళ జీవితం రోడ్డు పాలైంది. కేవలం లైక్స్, కామెంట్స్, షేర్స్ కోసం తన జీవితాన్ని నాశనం చేశారంటూ బాధిత మహిళ ఆరోపణ. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు సమగ్ర విచారణ చేపట్టి కారకులైనటువంటి సుమన్ టీవీ యాజమాన్యంపై మరియు యాంకర్, జర్నలిస్ట్ మరియు అడ్వకేట్, సిఇఓ అయినటువంటి నిరుపమ అను మహిళా వ్యక్తి మీద రాయదుర్గం పోలీసు వాళ్ళు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంలో ఇంకా అసలు నిజాలు తెలియాల్సి ఉంది. మిగతా సమాచారం కోసం వేచి చూడాల్సిందే. నమస్తే అండి, నా పేరు ఖమ్మంపాటి మాధవి. గత నెల 29వ తారీఖు మా సిస్టర్ ఇంట్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ వల్ల మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో చిన్న పెట్టి కేసు లాంటిది అయింది. దాన్ని మేము కోర్టులోనే చూసుకునేవాళ్ళం. కానీ ఈ విషయాన్ని పట్టుకొని సుమన్ టీవీ ఛానల్ వాళ్ళు ఉన్నవి లేనివి, అందులో ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేకుండా మహా అసహ్యంగా దరిద్రంగా నా మీద ట్రోల్ చేయడం జరిగింది. వెళ్ళి బ్రతిమిలాడిన ఒక ఆడపిల్ల ఇక్కడి వరకు వచ్చింది అని మినిమం సెన్స్ కూడా లేకుండా నా మీద చాలా రూడ్గా మాట్లాడటం, బెదిరించడం, నువ్వు ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పడం, అక్కడ సదరు సిఇఓ మేడం గారు చెప్పడం, ఇదంతా జరిగింది. నాకు న్యాయం ఎలా జరుగుతుందో తెలియక నేను మళ్ళీ వచ్చి రాయదుర్గం పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాను. నాకు ఇన్ఫర్మేషన్ అంతా స్టేషన్ వాళ్ళే ఇచ్చారు, స్టేషన్లో పోలీసు వాళ్ళే ఇచ్చారు అని ఆవిడ చెప్పడంతో నేను మళ్ళీ ఏడుస్తూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అడిగాను. వీళ్ళు అదే కదమ్మా మేము ఇవ్వలేదు అని చెప్పేసి ఈ కేసుని కొంచెం లోతుగా నా దగ్గర ఉన్న వీడియోలు, ఆడియో రికార్డులు, నా దగ్గర పాత ఎఫ్ఐఆర్, వస్తున్న ట్రోల్స్ ఇవన్నీ చూసి ఎంక్వైరీ చేసి సుమన్ టీవీ మీద, సుమన్ యాజమాన్యం మీద సదరు నాతో రూడ్గా మాట్లాడి బెదిరించిన మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. దీనికోసమే ఇన్ని రోజులు నేను మీ ముందుకు రాలేకపోయాను. వాళ్ళ సాక్ష్యం లేని మాటలు మాట్లాడలేక ఇన్ని రోజులు టైం పట్టింది. ఇన్ని రోజులు టైం పట్టడానికి మధ్యలో ఎలక్షన్ హడావుడి పడటం వల్ల అధికారులందరూ దొరకక ఒక 1 వీక్ లేట్ అయింది. అందుకనే ఈ 20 days టైం పట్టింది. లేకపోతే ఒక వారం రోజులు ముందే వచ్చేదాన్ని. దీన్ని తీసుకొని నేను ఎంత దూరమైనా వెళ్తాను, నాకు న్యాయం జరిగే వరకు పోరాడతాను. ఎందుకంటే ఇందులో ఏ ఒక్కటి నిజం లేదు కాబట్టి ఈ న్యాయం కోసం ఈ పోరాటంలో వాళ్ళు నన్ను ఏం చేసినా, నేనేమైపోయినా నేను పోరాటంలోనే ఉండిపోతానని నేను మీడియా వాళ్ళకి చెప్పుకుంటున్నాను. అంటే ఎఫ్ఐఆర్ లో లేని మ్యాటర్స్ ని వాళ్ళు రాశారు కదా, మరి నెక్స్ట్ స్టెప్ వాళ్ళని ఏం తీసుకున్నాం? లీగల్ గా వెళ్తానండి, తప్పకుండా నేను లీగల్ గానే వెళ్తాను. ఆవిడ ఎవరైతే నాకు పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, నా దగ్గర రుజువులు, సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి, నాకు అన్ని తెలిసే చేస్తాను. నేను మీకు ఆడియో లిస్ట్ పంపిస్తాను, అన్ని తెలిసే చేస్తున్నాను. దీనికి పూర్తి బాధ్యత నాదే. ఎవరైతే ఇప్పుడు ఏవైతే ట్రోల్స్ వస్తున్నాయో దాని పూర్తి బాధ్యత నాదే అంటూ మాట్లాడిన ఆవిడ మాటలు మీకు నేను పంపిస్తాను. ఎందుకు ఆవిడ పూర్తి బాధ్యత అవుతుందో, నా మీద ఉన్న ఎంక్వైరీ ఏమిటో, నా దగ్గర ఉన్నారు ఆవిడ దగ్గర నా విషయంలో ఉన్న రుజువులు ఏంటో నాకు అన్ని తీసుకొచ్చి చూపించాలి. స్టేషన్లోనే నాకు న్యాయం కోసం ఏ స్టేషన్కి అయితే వెళ్తున్నానో, వెళ్ళి వచ్చానో అక్కడికి వచ్చి చూపించమని, నా తప్పు నిరూపించమని. అసలు నిజమేందో చెప్పే ప్రయత్నం చేశారు. నిజమని చెప్పే ప్రయత్నంలో నేను సుమన్ ఛానల్కి వెళ్ళానండి. అక్కడికి ఛానల్కి వెళ్తే కనీసం ఒక 2 నిమిషాలు ఆడపిల్ల ఏడుస్తూ వచ్చిందని ఆ యాజమాన్యం సుమన్ గారిని నన్ను కలవనివ్వలేదు. ఆయన కలవనివ్వకపోక అక్కడ ఏడుస్తూ నేను ప్రాధాయపడుతుంటే ఆ ప్రాధాయపడటానికి కూడా వాళ్ళు మళ్ళీ నేను చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇంకొక కేసు వేస్తారంట. మరి ఎలా వేస్తారో నాకు అర్థం కావట్లేదు. నాకు అన్యాయం జరిగినప్పుడు నేను ఎలా వెళ్తాను? నాకు బాధతోనే వెళ్తాను. మీకు తెలియకుండా రాస్తున్నారు, ఈ ట్రోల్స్ అన్ని నిజం కాదమ్మా అనుకుంటూ ఇది తీసేయండి వీడియో అని అక్కడికి వెళ్తే ఆవిడ మాట్లాడారు, సిఇఓ మేడం గారు. దీనికి సుమన్ గారు కూడా మీకు చేసేది ఏమీ లేదు, నేను రాస్తే అంతే, నేనే తీసేయాలి తప్ప మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది జరగదు, సుమన్ గారు కూడా బాధ్యత నాకే వదిలేశారు అనే విషయం చెప్పడం జరిగింది. మళ్ళీ ఏడుస్తూ నేను మళ్ళీ రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆశ్రయించి సైబర్లో నేను పెట్టుకున్న అప్లికేషన్ పెట్టాను, ఇట్లా నా మీద రాంగ్ ట్రోల్స్ వస్తున్నాయి, దాన్ని ఆపండి అని చెప్పేసి ఇప్పటికి ఇన్ని రోజులకి ఎఫ్ఐఆర్ తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద. సుమన్ గారు ఎలా స్పందిస్తారు? దానికి వాళ్ళు పూర్తి సపోర్ట్ నాకే ఉన్నారు. అవసరమైతే దాన్ని వాళ్ళు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీడియా సభ్యులకి తప్పకుండా ఉందండి. న్యాయం నా వైపు లేకపోతే ఎఫ్ఐఆర్ కాపీ ఒక పెద్ద ఛానల్ మీద, అంత పెద్ద యాజమాన్యం మీద నాకు ఊరికి కాగితంలా రాసి ఇచ్చేరు కదా. నా పక్క న్యాయం లేకపోతే ఊరికి నేను పేపర్ కాదు కదా. ఈ పేపర్ కోసమే, ఆ న్యాయం కోసమే 20 రోజులు నేను పోరాటం జరిగింది. ఇప్పుడు నేను అడుగుతున్నది కూడా అదేనండి. అసలు ఆ ఛానల్స్ వాళ్ళకి ఫోటోలు ఎక్కడ వచ్చినాయి? ఈ ఛానల్లోనే కాదు, సుమన్ టీవీ అనే కాదు. సుమన్ టీవీ ఎందుకంత లేనిపోని విషయాన్ని ట్రోల్ చేసింది? ఆడపిల్లల జీవితాలు ఎంతమంది అండి రోజుకి మీడియా వల్లే చచ్చిపోయే వాళ్ళు రోజు ఉన్నారు. మీడియా చేసే ట్రోలింగ్ వల్ల తట్టుకోలేక చచ్చిపోయే వాళ్ళు ప్రతి రోజు చూస్తున్నాం. శవాల మీద తప్పులాగా అక్కడ పొడుచుకుని తింటే ఇంకేం బతుకుతా అండి? చచ్చిపోయిన మీద పీక్ తింటూ బతికున్న వాళ్ళు కూడా పీక్ తింటున్నారు. అందరూ ఒకేలా ఉంటారని ఇలాంటి వాళ్ళు అంటే ఒక సంస్థకి వెళ్ళి నాకు ఇది తప్పండి, మీకు తెలియదు, నాకు న్యాయం చేయండి అని నేను ఒక సంస్థకి వెళ్తే కనీసం ఒక ఆడపిల్ల వచ్చింది నా మీద రాంగ్ ట్రోల్స్ చేస్తూ సంపాదించుకుంటూ, అక్కడ మీకు అర్థమైందా, టీఆర్పీలు అనుకుంటూ సంపాదించుకుంటూ నేను ఏడుస్తూ అక్కడికి వెళ్తే నాకు 2 నిమిషాలు టైం ఇచ్చి నా బాధ ఏంటో అడగలేకపోయారు వాళ్ళు. నేను లీగల్గా వెళ్లకుండా మానవతా దృష్టితో ఎలా వెళ్ళను? వాళ్ళు మనుషుల్లాగా నా బాధ ఎలా అర్థం చేసుకుంటారు?
అంటే ఆ ఛానల్ న్యాయం చేయలేదు మొత్తం మీద. న్యాయం చేయలేదు కదండి, నాకు అన్యాయమే ఆ ఛానల్ చేసింది. నాకు జరిగిన అన్యాయం నా ఫ్యామిలీ లైఫ్ కానీ ఎకనామికల్ గా నేను బయట నేను సఫర్ అయ్యేది కానీ, నా పరువు కానీ అసలు మొత్తం ఏ టు జెడ్ వాళ్ళ వల్ల నేను నా లైఫ్ లాస్ అయిపోయాను. 100% ఉందండి, 100% ఉంది. న్యాయం జరుగుతుందా లేదా అనడానికి సాక్ష్యమే ఎఫ్ఐఆర్. నా పక్క పోలీస్ వ్యవస్థ ఉంది అనడానికి సాక్ష్యం కూడా ఎఫ్ఐఆర్. నా పక్క న్యాయం ఉంది అనడానికి కూడా ఇదే ఎఫ్ఐఆర్. నేను దీన్ని లీగల్ గానే కొట్లాడాలి అని చెప్పేసి నేను గట్టిగా స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నాను. దీన్ని అదే దిశగా మీడియా మీద నేను ఆ సదరు ఏదైతే నా ఛానల్ నన్ను ఇంత రాంగ్ ట్రోల్ చేసి నన్ను ఇంత బాధకు గురి చేసిందో, కనీసం నా బాధ కూడా అర్థం చేసుకోవడానికి లేకుండా మళ్ళీ వెనక్కి తిరిగి నా మీద ఒక కేసు పెడతారంట, చచ్చిపోతానని బెదిరించింది. ఏంటంటే మీడియా మీకు మా ఈగోలు హాట్ చేశారు, మళ్ళీ పైపచ్చి ఏడుస్తూ వచ్చి నా ఛానల్లో ఇంకోటి చాలా మంది కూడా సోషల్ మీడియా దౌర్జన్యానికి పాల్పడి బాధపడుతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ చేస్తారు? అడగండి, మీ తప్పు లేనప్పుడు అడగండి. ఎందుకు సోషల్ మీడియా అయితే రెండు కొమ్ములు ఉంటాయి, ఉండవు కదా మనలాగే మనుషులు, కాకపోతే ఒక మైకు ఒక కెమెరా ఉంటుంది, అంత మించి ఉండదు. మన లైఫ్ గురించి ఆడుకోవడానికి వాళ్ళు ఎవరండి? నా లైఫ్ నా ఇష్టం. మీకు సంఘ విద్రోహ శక్తులే కాదు కదా మేము. సొసైటీని పెట్టి మేము మెదలట్లేదు అంటే మీ దగ్గర రుజువులు సాక్ష్యాలు ఉన్నాయా? మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? మర్డర్ చేశారా, స్మగ్లింగ్ చేశారా, లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారా? ఏమున్నాయి? మీ దగ్గర సాక్ష్యం ఉంటే తీసుకోండి. నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలాగే చూపించండి. మీడియా జనానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మటుకే ఇవ్వండి. ఎవరితో బతుకుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వీళ్ళ ఫ్యామిలీ ఏంటి, తొంగి చూసి మీరు వాళ్ళ జీవితాలు రోడ్డు మీద లాగాల్సినంత అవసరం మీకు లేదు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు పిలిచి మీకు మొత్తం వాళ్ళే ఇస్తారు. అంతేగాని మీ సొంత అభిప్రాయాలు మీ సొంత ఇదితో జనాన్ని దయచేసి చంపొద్దు. నేను ధైర్యంగా ఉన్నాను, రోడ్డు మీదకి వచ్చాను, పోరాడుతున్నాను. మొన్న చూడండి, రోజు ఒకళ్ళ ఇద్దరు మీడియా వల్ల చనిపోయేవాళ్ళు. మీరే కాదు, మీడియా అంటే ఒకదాన్ని చెప్పట్లేదు నేను. మీరు చేసే రాంగ్ ట్రోల్స్ వల్ల చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వద్దండి, మీరు వాళ్ళ ఉసురు పోసుకోవద్దు, ఆడపిల్లల ఉసురు అసలు పోసుకోవద్దు. తప్పకుండా గెలుస్తారు. అన్యాయం ఒక సోషల్ మీడియాలో జరిగిన న్యాయం కోసం మళ్ళీ నేను మీ దగ్గరికి వచ్చాను. న్యాయం కోసం మీ దగ్గరికి వచ్చానంటే అన్ని మీడియాలు ఒకలా ఉన్నాయని కాదు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. కానీ నేను అందరికీ చెప్తున్నాను, నేను అందరికీ చెప్తున్నాను, దయచేసి మీరు తెలియని ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, జీవితాలు రోడ్డు మీదకి లాగొద్దు. ఎవరైనా మీరైనా మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు, మీ అక్క చెల్లెలు, మీ అన్నదమ్ములు ఎలా ఉంటారు, మా కుటుంబాల్లో కూడా అలాగే ఉంటారు. మీకు ఎలా నొక్కుంటారు, మాకు అలాగే నొక్కుంటుంది. మీరు మైకి తీసి కింద పెట్టిన తర్వాత మనందరం ఒకటి బాధ, ఎవరికైనా బాధ. దయచేసి ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మీరు వచ్చిన వల్ల రాసేది. ఇది నేను డిమాండ్ గా చెప్పట్లేదు, రిక్వెస్ట్ గా చెప్తున్నాను. సరే, ఇంకొక సాటి మనుషులాగా అర్థం చేసుకోండి. మీ మనుషులు, మీ రోబోట్లు కాదు కదా, మీకు మెదడు, మీకు మనసులు, మీకు వ్యక్తిత్వాలు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. మేము ఇంకా గౌరవిస్తాం మిమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ.